పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క 12వ మాసములో ఆనంద మాసమని మా తండ్రి గారి ద్వారా నాయన ఈ యొక్క మాసమునకు నామకరణము జరిగించి, ఈ యొక్క ఆనంద మాసములో మరి యొక్క ఆదివారము నిన్ను స్తుతించుటకు, నిన్ను స్మరించుటకు మమ్ములను సజీవుల వరుసలో ఉంచి దేవా ఈ దినమందు తోడుకుని వచ్చినందుకు నీకు స్తోత్ర. నీ యొక్క వాక్యపు నీడలో నాయన నీ వాక్యమును ప్రభా మేము ధ్యానించుకొనిచుండగా ఈ దినమందు నాయన నీ భక్తులైన వారిని మా మధ్య నిలిపి నీ భక్తుల ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించుమని, వాక్యమును ఏ విధంగా నీ భక్తుల ద్వారా రాయించావో ఆ భక్తుల యొక్క ఆత్మను ప్రభా మాకును కనపరచుమని, వాక్యమై మా మధ్యకు శరీరధారిగా వచ్చిన భాగ్యములెన్నో తెచ్చిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవనామములో మీకెల్లరకు కృపా సమాధానములు కలుగును కాక, ఆమేన్. చేరువచ్చిన ఈ దినమందు మనము బైబిల్ గ్రంథములో ఈ యొక్క ఆనంద మాసములో క్రిస్మస్ గురించినటువంటి వాక్కులను ప్రతి ఏడాది మొదటి రాకడను గురించి ధ్యానిస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చినది మొదటి రాకడ అయితే, ఆయన మధ్యాకాశములోనికి రానయ్యున్నాడు కనుక ఆయన వచ్చేటువంటి రాకడ అది రహస్య రాకడ, సంఘమును కొనుపోవటానికి వచ్చేటువంటి రాకడ. నేడు క్రీస్తు సంఘము కూడా, దేవుని యొద్ద ఉన్నటువంటి సంఘము కూడా దేని కొరకు ఎదురు చూస్తుందయ్యా అంటే ఆయన మధ్యాకాశానికి వరుడుగా రానయ్యున్నాడు. నేడు మరి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ దినమందు ఈ యొక్క చదివినటువంటి వాక్కును బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువు దేవుడు అలాగనే నరుడుగా భూలోకములోనికి వచ్చి ఒక బాలుడిగా అతడు అవతరించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అవతరించిన విధానాన్ని చూసినప్పుడు ఆయనను కొంతమంది దేవుడిగా గుర్తించలేదు. ఏర్పాటులో ఎందరైతే ఉన్నారో వారు మాత్రమే దేవుడని ఇతడు మహిమ బాలునిగా గుర్తించి, బాలుడిగా భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తుని ఆరాధించటానికి, పూజించటానికి, మహిమపరచడానికి వారు బాలుని యొద్దకు వచ్చిన వారే అన్నారు. బాలుని యొద్దకు వచ్చిన వారిలో ఒకరు ఎవరయ్యా అంటే సిమియోను అనేటువంటి ఒక భక్తిపరుడు. ఈ సిమియోను అనేటువంటి భక్తిపరుడు యాజకుడు. అలాగనే ఇతడు చేసినటువంటి పని ఏంటంటే యెరూషలేము దేవాలయములో ఒక యాజకత్వపు పని చేస్తూ యేసు ప్రభుని యొక్క అద్భుత కార్యములను, ఆయన చేసేటువంటి మహత్ కార్యములను అనేకులకు ఆయనను దేవునిగా గుర్తించి ఆయన సన్నిధానములో దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఒక భక్తిపరుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి సిమియోను లూకాసు వార్త 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, ఆ శిశువునకు సున్నతి చేయవలెనని 8వ దినమందున తన తల్లిదండ్రులైనటువంటి వారు మరియ యోసేపులు వారు ప్రభువుని తోడుకొని ఎక్కడికి వచ్చారంటే దేవాలయానికి వచ్చారు. దేవాలయమునకు వచ్చినటువంటి వారు మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమను తాము శుద్ధి చేసుకుని దినాలు గడిచిన తర్వాత వారు తొలిచూలు కుమారుని పుట్టిన వారి యందు దేవునికి ప్రతిష్ఠ చేయునని వారి యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి, వారికి మోషే సెలవిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి వారు దేవుని సన్నిధికి తోడుకుని వచ్చి గువ్వ జతలను అలాగనే పావురపు పిల్లలను వారు బలిగా అర్పించడానికి యెరూషలేములోనికి వారు దేవాలయంలోనికి తీసుకుని పోయారు. ఆ యొక్క మహిమ బాలుని పట్ల ఈ యొక్క గొప్ప కార్యమును జరిగించుటకు సిమియోను ఒక యాజకుడిగా ఉండి అనాది సంకల్పములోనే ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప ధన్యతను అతడు చూస్తూ ఉన్నాడు, అతడు పొందినవాడే ఉన్నాడు. సిమియోను అనేటువంటి యొక్క భక్తుడు
ఈ యొక్క ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఇతని గురించి ధ్యానించడానికి మనము ఈ దినమందు చేరువచ్చిన వారమై 7 మాటలు ఈ సిమియోను గురించి మనం తెలుసుకుందాం. ఈ సిమియోను ఎవరయ్యా అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట, ఇతడు నీతిపరుడు. యెరూషలేము అన్నటువంటి సిమియోను ఇతడు ఒక మనుష్యుడు. ఈ యొక్క మనుష్యుడైనటువంటి ఇతడు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. నేడు భూలోకములో జీవిస్తున్న మనము భూలోకములో ఎవరిలోనూ కూడా నీతి అనేది కనబడటం లేదు. ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు. ఒక్కడును కూడా నీతిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. 3వ అధ్యాయములో 10వ వచనం చదువుకుందాం. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెదకువాడును లేడు. ఈ యొక్క మాటలో మనం చూస్తే నీతిమంతుడు లేడట, ఒక్కడు లేడట, గ్రహించువాడు లేడట, దేవుని వెదుకువాడు లేడట. ఈ యొక్క కాలంలో ఇతడు దేవుణ్ణి వెదికేటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సిమియోను అనేటువంటి భక్తిపరుడు ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే, క్రీస్తు ప్రభుని యొక్క రాకడ కొరకు, క్రీస్తుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసిన వారిలో పాత నిబంధన భక్తులైనటువంటి వారు ఆదాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని మలాకీ వరకు ఉన్నటువంటి భక్తులలో అనేకులు క్రీస్తుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఎవరును కూడా ప్రభుని చూడలేదు. ఎవరును కూడా ఏం చేయలేదండి? ప్రభుని చూడలేదు. ప్రభుని చూసినటువంటి వారిలో ఎవరున్నారంటే ఈ యొక్క సిమియోను ఉన్నాడు. ఈ యొక్క సిమియోను ఎందువలన చూడగలిగాడంటే అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అతడు నీతిమంతుడిగా ఉన్నందున అతడు వెతికి ఉన్నాడు గనుక, అతడు ఎదురు చూచి ఉన్నాడు గనుక అతడు దేవుణ్ణి చూచాడు. అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సామెతల గ్రంథములో మనం చూస్తే 10వ అధ్యాయములో ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటే, భక్తిహీనుడు దేనికి భయపడునో అతడు అదే వాని మీదకు వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది ఏం చేస్తారట? దేవుడు వారికి ప్రాప్తి చేస్తాడు, వారికి కలుగజేస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే ఆయనను వెతుకుతూ ఉంటారో, ఎవరైతే ఆయన చెప్పినటువంటి మాటలను తలపోసుకుంటూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు నీతిమంతులు. నీతిమంతులు ఆశించినది వారికి ఏమవుతుందట? దొరుకుతుంది. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా నేడు ఆశిస్తూ ఉంటారు. ఆశ అనేది ప్రతి మానవునికి కూడా సహజమే. ఈ యొక్క ఆశ ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి భూ సంబంధమైనటువంటి ఆశ, రెండవది శరీర సంబంధమైనటువంటి ఆశ. ఒకటి భూ సంబంధమైనటువంటి ఆశ, రెండవది శరీర సంబంధమైన ఆశ. నీతిమంతుల ఆశ అయితే ఎలాగనుంటుందంటే ఆత్మ సంబంధమైనది గాను, పరలోక సంబంధమైనది గాను ఇది కనబడుతూ ఉంటుంది. నీతిమంతుల యొక్క ఆశ లోక సంబంధముగా ఉండదు. నీతిమంతుల ఆశ దేవుని సంబంధముగా ఉంటుంది. ఆదికాండములో 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆ యొక్క అబ్రహామును మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 15వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరు నమ్మారు దేవుణ్ణి? అబ్రహాము నమ్మెను. నిరీక్షణ లేని కాలములో, దైవవాక్కు లేని కాలములో, ఏ విధమైనటువంటి ఆశ లేని కాలములో అతడు నిరీక్షణతో దేవుని నమ్మాడు గనుక, నమ్మినటువంటి ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క నమ్మిక ఎలాగనో ఉన్నదంటే అబ్రహాముకి అది నీతిగా ఎంచబడుతూ వచ్చింది. అదే గలతీ రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయములో
6వ వచనంలో మనం గమనిస్తే అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్ముటియే అది అతనికి నీతి. నేడు నీతిమంతుడైనటువంటి సిమియోను ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుని కొరకు వెతుకులాడాడు. అదును బట్టి అతడు నీతిమంతుగా ఎంచబడి దేవుని యొక్క రాకను ఎదురు చూశాడు. ఎదురు చూచి ఆయన వచ్చినటువంటి రాకడలో, ఆయన వచ్చినటువంటి మొదటి రాకడను అతడు కన్నులారా చూచి ఆనందించిన వాడై ఉన్నాడు. మనమును కూడా దేవుని నమ్మిన వారమైతే, మనమును కూడా నీతిమంతులుగా ఉన్నట్లయితే, అబ్రహాము ఏ విధంగా నిరీక్షణకు ఆధారము లేని కాలములో అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు గనుక, ఆ యొక్క నమ్మికను బట్టి అతడు నీతిమంతుగా ఎంచబడిన గనుక ప్రభు అతడు చూడగలిగిను. సిమియోను అతడు ఏం చేయగలిగాడు? దేవుణ్ణి చూడగలిగాడు. నీతిమంతులు భూ సంబంధమైనటువంటి నీతిమంతులుగా మనం ఉంటున్నామా, లేదా ఆత్మ సంబంధమైనటువంటి నీతిమంతులుగా ఉంటున్నామా? ఒకసారి మనము గ్రహించవలసిన వారమే ఉన్నా. మరి ఒకటిగా మనము చూస్తే లూకాసు సువార్త 22వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సిమియోను భక్తిపరుడు. సిమియోను ఎవరటండి? భక్తిపరుడు. సిమియోను భక్తిపరుడు. నేడు మనం కూడా భక్తిపరులమే. యెరూషలేమునందు ఉన్నటువంటి యొక్క మనుష్యుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సిమియోను భక్తి గలవాడు గనుక మొదటి రాకడలో వచ్చినటువంటి ప్రభువును వెంటనే అతడు కలుసుకొనగలిగాడు. కీర్తనకారుడు ఒక మాటను మనం చూస్తే, కీర్తనకారుడు 32వ కీర్తనలో 6వ వచనంలో మనం చూస్తే, నీ దర్శన కాలమందు భయభక్తులు గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అని మనం చూస్తూ ఉంటాం. ఆయన దర్శన కాలము నేడు భూలోకములో ఉన్న మనకు కూడా ఆయన దర్శించువాడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 32వ కీర్తన 6వ వచనం చదువుకుందా. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆయన దర్శన కాలము భూలోకానికి వచ్చినటువంటి బాలుడు సిమియోను ప్రార్థనపరుడు, అలాగనే భక్తిపరుడై ఉండి ఉన్నందున అతడు ఎవరిని కలుసుకొనగలిగాడంటే దేవుణ్ణి కలుసుకొనగలిగాడు. దర్శన దినము అనగా నేడు మనకి ఉన్నటువంటి దర్శన దినము ఏంటంటే, నేడు ప్రార్థనలో మనం ప్రభువును దర్శిస్తాం. అలాగనే ధ్యానములో కనిపెట్టడాన్ని బట్టి ప్రభువును మనం దర్శించగలుగుతాం. అలాగనే మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి దర్శనం ఏంటంటే ఆయన వచ్చేటువంటి రాకడ. నేడు భక్తులమైన మనము ఆయన మొదటి రాకడను చెప్పి వచ్చాడు, రెండవ రాకడను కూడా చెబుతున్నాడు. మొదటి రాక వచ్చునన్ పదము సిద్ధించెను, మొదటి రాక వచ్చునన్ పదము సిద్ధించెను, ఇదియో సిద్ధించెను, ఇదియో సిద్ధించెను, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును. సంగము. అలాగనే దైవజనులు రాస్తున్నటువంటి పాటలో మొదటి రాక ఎలాగ వచ్చిందో రెండవ రాక కూడా వచ్చును. ఆయన చెప్పనిదే సంఘానికి ఏమీ చేయడు. వధువు సంఘము అనేటువంటి పాటలో ఒక చరణంలో మనం చూస్తే, చేయడేమి ప్రభువు సభకు చెప్పనిదే, చేయడేమి సభకు ప్రభువు చెప్పనిదే. ఈ యొక్క భక్తిపరులుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే భక్తిపరులుగా ఉండి దర్శన వలము కలిగి ఉంటారో, ఈ దర్శన వరాన్ని బట్టి ఆయన వచ్చేటువంటి రెండవ రాకడ, ఆయన వచ్చేటువంటి మేఘారుడిగా వచ్చేటువంటి రాకడ, రహస్య రాకడ ఏదైతే ఉన్నదో, భక్తిపరులుగా ఎవరైతే ఉంటారో వారి మధ్యాకాశములోనికి ప్రభువుని కలుసుకునగలరు. 2వ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే,
10వ వచనంలో ప్రభు రెండవ రాకడ కాలమును గురించి చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములో మిక్కిలి వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములని కాలిపోవును అని ఆ భయంకర పరిస్థితిని బట్టి ఆ యొక్క వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో, భక్తితో ఎవరైతే జాగ్రత్త కలిగి ఉంటారో, 2 పేతురు 3 మనం చదువుకున్నప్పుడు చివరి భాగంలో చూస్తే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏ విధంగా ఉండాలటండి? ఎంతో జాగ్రత్త వేరు, ఎంతో జాగ్రత్త వేరు. నేడు ఎంతో జాగ్రత్తగా భక్తి చేయవలసిన వారమై ఉన్నాం. ఎంతో జాగ్రత్తతో వినయ మనస్కులై దేవుని సన్నిధిలో కూర్చుండవలసిన వారమై ఉన్నాం. నేడు దేవుని సన్నిధిలో ఉన్న మనము సుమయోను వంటి భక్తి కలిగి మనము జీవించాలి. అలాగనే దానియేలు గ్రంథంలో మనం ఒక మాటను చూస్తే, దానియేలు భక్తిపరుడై ఉండి అతన్ని సింహాల బోనులో వేసేసిన దానియేలు గ్రంథం 6 మనం చూస్తే, దానియేలు తన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నందున అతనికి సింహములు ఏ హాని చేయలేదు. మనము కూడా సుమయోను వలె దానియేలు వలె భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏ హాని లోకములో ఏం చేయదు, మనల్ని హాని చేయదు. సుమయోను వలె భయభక్తులు కలిగి నేడు దానియేలు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనము ఉండవలసిన వారమైన లోకములో మనము చూస్తే, సాతానుడు ఎవరిని మెరుంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకములో విచిత్రమైనటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు. యవనస్తులైన వారు మోసములో పడిపోతున్నారు, విగ్రహములు తట్టు పడిపోతున్నారు. మీ యొక్క బిడ్డలను మీరు జాగ్రత్త చేసుకునకపోతే వాడు ఏం చేస్తాడు? మృంగి వేస్తాడు. ఎంతో జాగ్రత్తగా మనము ఉండవలసిన వారమేనా. ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో హాని కలగకుండా ఉండాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దానియేలు వలె భయభక్తులు కలిగి, సుమయోను వలె భయభక్తులు కలిగి మనము నడుచుకుంటూ ఉండాలి. ఈ దినమందు సుమయోను గురించి చూస్తున్న మనము, సుమయోను నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు, సుమయోను భక్తిపరుడిగా కనబడుతూ ఉన్నాడు. అలాగనే మూడవదిగా మనం చూస్తే లూకాసు వార్త 2 ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 2 అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణమొందడని ఆ పై భాగంలో చూస్తే, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ఆత్మావశుడై దేవాలయములోనికి వచ్చెను. 26 అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చాడు. నేడు మనమును కూడా ఎక్కడికి వస్తున్నాం? దేవాలయంలోనికి వస్తున్నాం. సుమయోను ఏ విధమైనటువంటి ఆత్మావశుడై దేవాలయములోనికి వెళ్ళాడో, మనుష్యులమైన మనమును కూడా ఆత్మవశులమై ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవాలయములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. శరీర వశములో మనము ఉండకూడదు, లోక వశములో మనము ఉండకూడదు, శాతాను వశములో మనము ఉండకూడదు. ఎవరి వశములో ఉండకూడదండి? సాతాను వశములో ఉండకూడదు. శరీర వశములో మనము ఉండకూడదు, లోక వశములో మనము ఉండకూడదు. ఈ 3 వశములో మనము ఉన్నట్లయితే దేవాలయములోకి వచ్చిన ప్రయోజనము లేదు. లోకవశము, శరీర వశము, సాతాను వశము. సుమయోను ఆత్మవశుడై ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోనికి ప్రవేశించాడు. అలాగనే భక్తులైనటువంటి వారు యెహెజ్కేలు
అలాగనే ప్రవక్త అయినటువంటి ఫిలిప్పు, అలాగనే బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి యోహాను అనేటువంటి భక్తుడు, వీరు ఆత్మవశులై ఉండి ఏం చేశారంటే గ్రంథాన్ని రాశాడు. ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను పద్మాసు దీపములు ఏమంటాడు? నేను ఆత్మవశుడనై ఉన్నాను. యెహెజ్కేలు ఒక మాటను చూస్తే యెహెజ్కేలు ఆత్మవశుడనై ఉండి అతడు ఎగిరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దైవజనులు ఒక పాటలో రాస్తూ ఉంటారు, ఏలీ యెహెజ్కేలు పిలిపు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, ఏలియా యెహెజ్కేలు పిలిపు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కున కొనిపోవుట కష్టం, గ్రక్కున కొనిపోవుట కష్టం, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నేడు ఆత్మావేశములో ఉండి ఆత్మవశములో నుండి దేవాలయములోనికి వచ్చినాడలా ఏ విధంగా ఏలీ యెహెజ్కేలు ఫిలిప్పు గాలిలో వెళ్ళి ప్రయాణము చేశారో, మనమును కూడా ఆత్మావేశము చేత దేవాలయంలోనికి వచ్చినప్పుడు, ఆ యొక్క ఆత్మావేశము ద్వారా మనము జీవించినప్పుడు, ఆ యొక్క ఆత్మావేశము ద్వారా మనము నడిచినప్పుడు, ఆ యొక్క ఆత్మ మనలను ఏం చేస్తుందంటే దేవుడు వచ్చేటువంటి రాకడలోనికి మనలను తోడుకొని పోతుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. ఏ యొక్క ఆత్మావేశము ద్వారా యెహెజ్కేలు ప్రార్థన చేశాడో 37వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యము వలె నిలిచిరి. ఆ యొక్క కింద వచనం చూస్తే, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమైపోయాను, మనము నాశనమైపోతుమే అని అనుకొనిచున్నారు. ఈ యొక్క వచనంలో మనం చూస్తే ఎముకలు ఎక్కడ ఉన్నాయంటే లోయలో ఉన్నాయి. లోయలో ఉన్నటువంటి ఎముకలను యెహెజ్కేలు ఎలుగెత్తి ప్రార్థన చేయగా, యెహెజ్కేలు జీవాత్మ కలిగి ఆత్మవశములో నుండి ప్రార్థన చేయగా, ఆ లోయల్లో ఉన్నటువంటి ఎముకలు బ్రతికినట్లుగా, లోయల్లో ఉన్నటువంటి ఎముకలు జీవము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేరు ఎవరైతే ఆత్మవశములో నుండి ప్రార్థన చేస్తారో ఏ కార్యమైనా సఫలమవుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆత్మావేశములో దేవాలయములోను మనము ఉండవలసిన వారమే ఉన్నాం. 4వ మాటగా మనం చూస్తే, ప్రభు యొక్క క్రీస్తు యొక్క రూపమును, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు అతడు ఏమవుడట? మరణము పొందడని ప్రవక్తలు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 26వ వచనంలో మనం చూస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత ఏమైంది? బయలుపరచబడింది. నేడు మరణము విషయములో ఎవరి మరణమైనా తెలియజేయబడుతుందా? ఎవరి మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఎవరి మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. యవన ప్రాయంలోనే కొద్దిమంది చనిపోతున్నారు. క్షణికావేశము ద్వారా కొద్దిమంది చనిపోతున్నారు. ఈ యొక్క వచనములో ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపే నీవు ఏం కావు? మరణము కావు అని ప్రవక్తల చేత, అలాగనే పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినట్లు మనం చూస్తున్నాం. మొదటి రాకడలో వచ్చినటువంటి మొదటి రాకడ గురించి ఎందరో ఎదురు చూచారు. అబ్రహాం ఎదురు చూశాడు,
యెషయా ఎదురు చూశాడు, యెహెజ్కేలు ఎదురు చూశాడు, మోషే ఎదురు చూశాడు, ఆదాము అవ్వలు కూడా ఎదురు చూసిన వారే ఉన్నారు. ఆశించారు కానీ వారి యొక్క ఆశ ఏమైంది? నెరవేరలేదు. నేడు ప్రభు విషయములో ప్రభువే స్వయంగా తన ప్రవక్తలైన వారికి నీతివంతులుగా ఎవరైతే ఉంటారో వారికి ఆయన తన యొక్క రూపాన్ని చూపించేవాడే ఉన్నాడు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనములో, అనేక ప్రవర్తనలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు విను వాటిని వినకపోయిరి. మొదటి రాకడలో ప్రభువుని గురించి అనేకమైనటువంటి ప్రవచనములు ప్రవక్తలైనటువంటి వారి ద్వారా ప్రభు రాయిస్తూ వచ్చారు. కానీ ఆ కాలంలో ప్రవక్తలైనటువంటి వారు మొదటి రాకను ఏం చేయలేదు. వారు చెప్పినటువంటి ప్రవక్తలైనటువంటి వారు చెప్పినటువంటి మాటను ఆ ప్రజలు ఏం చేయలేదు, నమ్మలేదు. నేడు సిమియోనులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ప్రభు వచ్చేంత వరకు ఏం చేశాడు? ఎదురు చూపు కలిగి జీవిస్తూ వచ్చాడు. అతడు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూశాడు. ప్రభు యొక్క రాకడ వర్తమానమును అతడు ఏం చేశాడంటే విన్నాడు, గ్రహించాడు, అతడు నమ్మాడు. నేడు దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా సిమియోను యొక్క లక్షణములు మనము కూడా కలిగి ఉండవలసిన వారమే అన్నా. ఆ యొక్క లక్షణం ఏంటంటే, ఆయన మధ్యాకాశంకి రానయ్యున్నాడు. మధ్యాకాశములోనికి రానైనటువంటి ప్రభువుని మనము తలంచి ఆ యొక్క రాకడ కొరకు ఆత్మాశము ద్వారా నీతిమంతులుగా భక్తిపరులుగా మనము ఉండవలసిన వారమే అన్నా. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ వచనాల్లో మనం చూస్తే 2 గుంపులు కనబడుతున్నాయి. ఒకటి మృతులైన గుంపు, రెండవది సజీవులైన గుంపు. ఈ యొక్క 2 గుంపులు కూడా ఎవరైతే ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ప్రభు యొక్క రాకడ చూపు కలిగి ఉంటారో, వీరు ఏం చేయగలరంటే ప్రభుని కలుసుకొనగలరు. నేడు దేవుని సన్నిధిలో ఉన్న మనము సిమియోనును బట్టి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, ఇతడు భక్తిపరుడిగా ఎంచబడ్డాడు, ఇతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వెళ్ళాడు. 4వదిగా మనం చూస్తే, ఇతడు ప్రభువుని చూడక మునుపు మరణాన్ని అతడు ఏం చేయలేదు, పొందలేదు. నేడు దేవుని సన్నిధిలో ఉన్న మనము సిమియోనులో ఉన్నటువంటి ఈ లక్షణాలను ధరించి, సిమియోనులో ఉన్నటువంటి ఈ యొక్క అనుభవాన్ని చూస్తూ మనము ఏం చేయాలి? బాలుల్ని ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలండి? బాలుని ముద్దు పెట్టుకోవాలి. ఆ బాలుడే నేడు మనము ఆరాధిస్తున్న క్రీస్తు. నేడు ఈ యొక్క ఆనంద మాసములో ఉన్న మనము అటు బాలుని కలిగి ఏ విధముగా సిమియోను తన యొక్క హస్తములో బాలుని ఎత్తుకొని ఆనందించి ఉన్నాడో, నేడు మనములో కూడా ఆ బాలుడిని మన యొక్క హస్తములో నీతిమంతులుగా భక్తిపరులుగా దేవాలయములో ఆత్మావేశము ద్వారా మనము ఉన్నట్లయితే ఆయన వచ్చేటువంటి రాకడ ఏదైతే ఉన్నదో మధ్యాకాశములోనికి, ఆ రాకడను మనము కూడా ఏం చేయగలము? ఎదుర్కొనగలము.